వాడు ఎక్కడ కనిపించట్లేదన్నయ్య. ఎంత మోసం చేశా. ఇప్పుడు ఎలా రా? మరి ఇప్పుడు ఎలా? ತಂದನಾನಾಹಿ ತಂದನಾನಾ ಪುರಿ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ತಂದನಾನಾಹಿ ತಂದನಾನಾ ಪುರಿ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ಬ್ರಹ್ಮಮೊಕಟೇ పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతనొకటే ఇందులో జంతు కులమింతనొకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా నిద్రయునొకటే అండనే బంటూ నిద్రదియునొకటి నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటూ నిద్రదియునొకటి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను కడుపుణ్యులను పాపకర్ములను సరిగా అవజడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా నారాయణమూర్తి ఇటు ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్యే కోదనపాడిని. నమస్కారం సార్. ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఆహా, ఇక్కడే ఉన్నానయ్యా. మొదటి నుంచి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను. ఏమ్మా, పాట ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను గాని ఇంత భావయుక్తంగా పాడడం నేను వెళ్ళలేదు. రియల్లీ స్ప్లెండెడ్. మా అమ్మాయి గిరిజ సంగీతం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంతే. అవును, మీరేమిటి ఈ పాట? హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? అబే మేమే పట్నం ప్రజలు అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే.
నిజమేనయ్యా. అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు. కళాకారులను గుర్తించడం, వాళ్ళలో ఉండే కళను వెలికి తీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ. చాలా సంతోషం అండి. ఏమండోయ్ పాంచాలి గారు, వీళ్ళు మనవాళ్ళు. వీళ్ళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. అలాగే తప్పకుండా. మీరు చెప్పడం నేను కాదంటూనా? ఆ ఏమిటి, ఎక్కడ దిగారు? అట్లా అది ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదు సార్. ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, మేమేం పరాయి వాళ్ళం కాదు. అలాగే నాన్న, ఇక మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. వస్తామండి. వస్తామయ్యా. వెళ్ళొస్తాం. నమస్కారం అండి. అవ్వా అవ్వా, నువ్వేమిట్రా అన్నందుట్టును? వెళ్ళు. ఇదేమిటి రామదాసు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటారు బాబు, నాకు తెలిసినంత వరకు సంగీతానికి సంబంధించిన సంస్థలు గాని ఆఫీసులు గాని ఈ ఊళ్ళో ఇంకేం లేవు. ఒక్క సెంట్రల్ జైలు మాత్రం ఉంది. సెంట్రల్ జైలా? అదెందుకు? మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తేలాడు. అంటే మా పరిస్థితి కూడా అంతేనంటావా? అవ్వా అవ్వా, వీడిని పిలవే. ఇలా రారా. బాబు, మీకు ఆ భయం అక్కర్లేదు. నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూడండి బాబు, ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి శృతులు పోయింటాయి, మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి. అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదండి, మీరు మా కోసం ఇబ్బంది పడద్దు. ఈ అభిమానం చూపించారు, అదే చాలు. పోనీ ఓ పని చేయండి, ఈ సామాన్ ఇక్కడే ఉంచండి. బసాది ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. అవ్వా అవ్వా, వీడేమిటే? అవ్వా, అవ్వా. ఇలా రారా. నాకు భయంగా ఉంది. ఏమిటి బాబు సందేహిస్తున్నారు? అది కాదండి. అది కాదు రామదాసు, ఒకడిని నమ్మాం, పళ్ళు రాలే, అందుకని. అవ్వా అవ్వా, నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జలకొట్టేసేవాడిని. ఇంటి దాకా తీసుకొస్తానా? బాబో, ఇంతవరకు నన్ను నమ్మి చెండి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా రండి, ఇలా రండి. ఇదిగో, ఈ రిక్షా గల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఈ రిక్షా నాకు ఇచ్చేసి తొక్కో పొరా అన్నాడు. మరి అలాగే రేపు మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి, మా బిడ్డలందరికీ తలో రిక్షా కొని ఇవ్వాలి. అబ్బా 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 అబ్బా, వాళ్ళు అలాంటివి తినలేరురా. అవ్వా అవ్వా. ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తిన్నాం గనరా, ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు, జిడ్డవుతా అమ్ముకునే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం, అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో వీడవుడు హిందీ సినిమాలో విలన్ అరే ఎందుకయ్యా చెవి కోసం మేకలు అలా అరుస్తావు? ఏమిటి, గాలి కూడా పీల్చకూడదా? దానికి కూడా పన్నా? ఏమిటి క్యాటికా? నువ్వు ఊరుకోరా. చూడండి, మీరు చెప్పేది అరే నువ్వు ఊరుకో అన్నయ్య, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్, నిధి సుఖమా, రాముడు సన్ని సుఖమా? అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనులు అవరానిగా అవమానస్తుతులు బట్టి పాదాల మీద నిత్య జయమంగళం. బాజా గోవిందో మూడా మతే. ఏ తీరుగా నన్ను దయ చూచదువు ఏమం సోత్తమ రామా నాతరమా భవ సాగర మీదనం నళిన దలేక్షణ రామ. నాకు మోము లేని జాడ తెలిసి ఏమిటండి, ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయించేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతాం చెప్పండి. అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి? ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా, ఖర్చులకు డబ్బులు లేవండి, ఉంటాని చోట్లేదండి, అటు ఆకాశాన్ని ఇటు నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? ఏ లోग हमको मालूम है, छोड़ दीजिए. बहुत खतरनाक आदमी है माँ. ठीक है ठीक है. టీకే టీకే. ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళ్దాం. హనుమాన్లు, అమ్మా అప్పుడే నిద్ర ఒకటి, బుద్ధి లేదు. ఏం మనిషి అయ్యా నువ్వు? కారు లోపల పెట్టు. రండి రండి.
అదేమిటండి అక్కడే ఉండిపోయారు రండి. ఆహా వీరు అతను మా డ్రైవర్ హనుమాన్లండి. ఆహా వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే, సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమల్లు, వీళ్ళని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి ఆయనెవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైలు దూరం. మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమల్లు, కార్ లోపల పెట్టు. రండి. కార్ లోపల పెట్టు. ఎస్ సార్. నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? కొత్త డ్రైవర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది కేవి మహాదేవ్ అరుంధతిలా చేసింది నువ్వు. నేను కాదు బాబు, వాళ్ళంతా వాళ్ళే పైకి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళే పైకి వచ్చారు బాబు. వాళ్ళంతా వాళ్ళే పైకి వచ్చారు బాబు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.